మన హిందూ సాంప్రదాయంలో ప్రతిరోజు ఒక దేవతను ఆరాధిస్తారు. అందులో భాగంగానే శుక్రవారం రోజు లక్ష్మీదేవిని పూజిస్తారు. లక్ష్మీదేవి మన మతాన ప్రధాన దేవత. ఈమె త్రిమూర్తులలో ఒకరైన విష్ణువు భార్య. పార్వతి సరస్వతితో పాటు ఈమె త్రిదేవతలలో ఒకరు. ఈమె డబ్బు, సంపద, శ్రేయస్సు, శాంతి, అదృష్టాలకు దేవతగా పరిగణిస్తారు. కాబట్టి శుక్రవారం రోజున సాయంత్రం 5:30 నుండి 6 గంటల మధ్యలో ఇంటి ముందు ఇవి చల్లితే చాలు, తెల్లారేసరికి మీ ఇంట్లో కనకవర్షం కురుస్తుంది. ఇంట్లో నుండి కష్టాలన్నీ తొలగిపోతాయి. కాబట్టి మీ దరిద్రం నుండి మీకు చక్కటి విముక్తి కలుగుతుంది. ఎవరైతే శుక్రవారం రోజున సాయంత్రం సమయంలో ఈ పరిహారం చేసినట్లయితే మీకు ధనం అనేది 4 వైపులా దూసుకు వస్తుంది. అంతకన్నా ముందు నా చిన్న రిక్వెస్ట్ అండి, ఈ వీడియో మీరు కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. శుక్రవారం రోజు గుమ్మం ముందు ఇవి చల్లినట్లయితే మీరు రాత్రికి రాత్రే మీ జీవితం అనేది మారిపోతుంది. మన తెలుగు సాంప్రదాయం గుమ్మానికి ఎంతో ప్రాధాన్యత ఉంది. లక్ష్మీదేవి సమానం అని అంటూ ఉంటారు. కాబట్టి అలాంటి గుమ్మం ముందు ఇవి చల్లినట్లయితే మీరు వద్దన్న డబ్బు వస్తూనే ఉంటుంది. మన ఇంట్లోకి మంచి అయినా చెడు అయినా ప్రవేశించాలంటే గుమ్మం ముందే వస్తూ ఉంటుంది, పోతూ ఉంటుంది. అలాంటి గుమ్మం ముందు శుక్రవారం రోజు ఎవరైతే ఇది చల్లినట్లయితే మీరు ఆశ్చర్యపోయే విధంగా మీరు మారిపోతారు. గుమ్మాన్ని అలంకరించుకున్న ఇల్లు లక్ష్మీదేవి అనుగ్రహం పొంది సుఖ సంతోషాలతో వర్ధిల్లుతుంది. మన జీవితంలో అన్ని ఆనందాలు, అవసరాలను తీర్చుకోవడానికి ప్రతి వ్యక్తికి డబ్బు అవసరం. కాబట్టి లక్ష్మీ అనుగ్రహం ఉంటే ప్రతి ఒక్క వ్యక్తి అన్ని బాధలు తొలగిపోతాయి. ఆర్థిక స్థితి కూడా మెరుగుపడుతుంది. అందరూ లక్ష్మీదేవిని శుక్రవారం రోజు పూజిస్తారు. అయినప్పటికీ శ్రమ తగ్గిన ఫలితం కొందరికి దక్కదు. డబ్బు కూడా లభించదు. ఒకవేళ వారు డబ్బు బాగా సంపాదించిన డబ్బు అనేది వృధా ఖర్చు అయిపోతూనే ఉంటుంది. అటువంటి పరిస్థితిలో లక్ష్మీదేవి కొన్ని కారణాల వల్ల కోపానికి గురైతేనే ఎలాంటి సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ప్రతి దేవుడికి, దేవతలకు వారి పుట్టుక వెనుక ఏదో ఒక ప్రాముఖ్యత ఉంటుంది. కాబట్టి మన హిందువులు అందరూ ఎంతో ఇష్టపడి అత్యంత భక్తి శ్రద్ధలతో కొలిచే లక్ష్మీదేవి పుట్టుక వెనుక కూడా ఒక కథ ఉంది. లక్ష్మీదేవి ఆ పేరు లక్ష అనే సంస్కృత పదం నుంచి వచ్చింది. అష్ట ఐశ్వర్యాలకు, సిరి సంపదలకు, విజయాలకు లక్ష్మీదేవి పెట్టింది పేరు. లక్ష్మీదేవిని అత్యంత భక్తి శ్రద్ధలతో పూజిస్తే సిరి సంపదలు, సుఖశాంతులతో పాటు చేసే పనిలో విజయం వర్తిస్తుంది. అయితే లక్ష్మీ అనుగ్రహం కలిగితేనే ఆ ఇంట్లో డబ్బుకు ఎలాంటి సమస్య ఉండదు. కాబట్టి ఇలాంటి లక్ష్మీదేవి అనుగ్రహం కలగాలి అనుకునేవారు ఖచ్చితంగా శుక్రవారం రోజున గుమ్మం ముందు ఇవి చల్లినట్లయితే మీకు లక్ష్మీ అనుగ్రహం అనేది అతి తొందరలోనే కలుగుతుంది. మీ పైన లక్ష్మీ కటాక్షం అనేది ఉంటుంది. అయితే శుక్రవారం రోజున ఉదయం సమయంలో ఈ పరిహారం చేయకండి. ఎందుకంటే సాయంత్రం సమయంలో ఈ పరిహారం 5:30 నుండి 6 గంటల మధ్యలో చక్కగా ఈ పరిహారం చేయండి. అయితే ఒక పాత్రలో కానీ, ఒక గిన్నెలో కానీ, ఒక గ్లాస్లో కానీ దేంట్లోనైనా కొన్ని వాటర్ తీసుకొని దాంట్లో కర్పూరాన్ని పొడిని చేయండి. పచ్చ కర్పూరం తీసుకొని పొడిలా చేసి ఆ నీళ్ళల్లో కలపండి. ఇలా కలిపిన తర్వాత కొంచెం పసుపు, కుంకుమను దాంట్లో వేసి ఇవి అన్నిటినీ కలిపిన తర్వాత సాయంత్రం సమయంలో గుమ్మం ముందు చల్లండి. ఇలా చేయడం వల్ల మీ ఇంట్లోని చెడంతా కూడా పోతుంది. ఇంట్లో వారికి కూడా అంతా మంచి జరుగుతుంది. ఖచ్చితంగా మీకు డబ్బు అనేది ఏదో ఒక రూపంలో వస్తుంది. ఇక మీకున్న కష్టాలన్నీ తొలగిపోతాయి. కనుక మీరు ఖచ్చితంగా గురువారం రోజు ఇంటి ముందు ఇవి చల్లితే మీకు అన్ని శుభ ఫలితాలు వస్తాయి. శుక్రవారం అంటేనే అమ్మవారికి ఇష్టమైన రోజు. కాబట్టి మనం గుమ్మం ముందు ఇవి చల్లినట్లయితే ఇంట్లో నుండి అంత చెడు అంతా వెళ్ళిపోయి మనకు లక్ష్మీ అనుగ్రహం కలుగుతుంది.
ఫ్రెండ్స్, నా చిన్న రిక్వెస్ట్ అండి, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి.